హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీనాతో ముచ్చట్లు. ఈరోజు నేను చూపించబోయే వీడియోలో బాలీలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఐకానిక్ స్పాట్ అదే టీడబ్ల్యూకే స్టాచ్యూ. ఇదైతే వరల్డ్లోని వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాచ్యూ అనమాట. 400 feet దాకా ఉంటుంది. ఇదైతే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ 5 kilometers లోపే ఉంటుంది. మనం ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఇదైతే మనకి కనిపిస్తుంది అనమాట విండోలో నుంచి చూస్తే. ఇన్ కేస్ కనుక ఎవరైనా ముందు రోజే బాలి రీచ్ అయ్యి వాళ్ళకి ఐటర్నరీ ఏం లేకపోతే ఇదైతే వెళ్ళి చూడొచ్చు. హాఫ్ డేలో కవర్ అయిపోతుంది. మనం కార్ అయితే కొద్ది దూరమే అలో చేస్తారు. వన్స్ మనం లోపలికి రీచ్ అయిన తర్వాత మనం అక్కడ నుంచి టికెట్ తీసుకొని బగ్గీలో అయితే లోపలికి వెళ్ళాలి. అగైన్ మనకు ఒక 1 more టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ కూడా మనం బగ్గీ తీసుకొని అయితే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. అగైన్ మేమైతే ఇంకొక ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయ్యాము. అక్కడైతే ఈ వెల్కమ్ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. ఇక్కడే మనం టీడబ్ల్యూకే స్టాచ్యూ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇదే ఈ టికెట్ కౌంటర్. వన్స్ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే వాక్ చేస్తూ వెళ్దామని డిసైడ్ అయ్యాము. మా డ్రైవర్ పక్కనే ఉందని చెప్పాడు కాబట్టి మేము బగ్గీ ప్రిఫర్ చేయలేదు. బట్ నడుస్తుంటే తెలిసింది అదైతే పక్కన లేదు, చాలా దూరంగా ఉంది. బట్ నడుచుకుంటూ వెళ్తే మనం కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఈ లోపల నుంచి వెళ్తే మనం అలౌ చేస్తారనమాట టికెట్ చూపించిన తర్వాత. యాక్చువల్లీ మేము మొత్తం రీచ్ అవ్వలేదు. కొంచెం దూరం నడిచిన తర్వాత బాగా అలసిగ్గా అనిపించి మధ్యలోనే ఆగిపోయాము. అక్కడైతే ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది. మధ్యలో అయితే చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మేము అక్కడక్కడ ప్లేసెస్ కవర్ చేసుకుంటూ స్టాచ్యూ దాకా అయితే వెళ్ళాము. బట్ అది ఇంకా చాలా దూరం నడవాలి స్టాచ్యూ వరకు వెళ్ళాలంటే. సో మేము కంప్లీట్గా వెళ్ళలేదు. మధ్యలో చూసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇంకా మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడైతే మనం ఒక షాప్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో ఆ షాప్లో చూసేసరికి అయితే మనకి ఇక్కడ చాలా హ్యాండ్మేడ్ థింగ్స్ అండ్ ఇండియన్ గాడ్ దేవుళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ గాడ్స్ అనమాట. అదే విష్ణువు, లార్డ్ శివ, లక్ష్మి, అమ్మన్. సో వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. ఇంకా మార్నింగ్ మేమేం బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వలేదు. బాగా ఆకలి అనిపించి ఇక్కడ పొటాటో చిప్స్ తీసుకున్నాము. వాళ్ళు వేసే మసాలా అయితే చాలా స్పైసీగా తీయగా అనిపించింది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్, మస్ట్ ట్రై.
ఇంకా రిటర్న్ అయ్యేసరికి అక్కడైతే బగ్గీ వెయిట్ చేసింది. ఇంకా బగ్గీ ఎక్కి రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.